వేసుకోవద్దు అనేది మనకు అది కరెక్ట్ కాదు, అది ఒక సాంప్రదాయం కాదు, ఒక మూఢనమ్మకం అనేది అందరికీ తెలిసింది. మీరు వేసుకోవట్లేదు కదా, మిగతా అందరికీ కూడా మీరు మహిళలు చెప్తే అందరూ వింటారు. అది ఎందుకు వేసుకోవద్దో కూడా ఇక మనకు అంత చెప్తుంది, విందాం. ఈరోజు వచ్చినటువంటి మహిళలందరూ కూడా గత కొన్ని రోజులుగా మనకు వాట్సాప్లలో అక్కడిక్కడ కొన్ని తప్పుడు ప్రచారాలు జరుగుతున్నాయి. ఇద్దరు కొడుకులున్న వాళ్ళు అలాంటి వాళ్ళ దగ్గర 5గురి దగ్గర డబ్బులు తీసుకొని ఒక కొడుకున్న వాళ్ళు 5 రకాల గాజులు వేసుకోవాలి అనే ఒక మూఢ నమ్మకం ప్రచారం అవుతుంది వాట్సాప్లలో. మీరు ఎంతమంది నమ్మారు? ఇప్పటికి ఎవరు కూడా ఎవరికైనా డబ్బులు ఇచ్చారా లేకపోతే డబ్బులు తీసుకున్నారా? ఇవ్వలేదు, తీసుకోలేరు. చాలా చక్కని విషయం. మన మహిళలందరూ కూడా ఈ మూఢనమ్మకాన్ని నమ్మడం లేదు. ఎప్పుడు నమ్మవండి. థ్యాంక్ యూ అండి, మంచి నిర్ణయం. ఎప్పుడైనా పసుపు కుంకుమలు మనకు ఎవరిచ్చినా తీసుకోవాలి. అది మన ముత్తైదువులు తప్పకుండా కూడా తీసుకోవాలి. కానీ ఒక దుష్ప్రచారం చేస్తూ, అంటే ఈ సంక్రాంతికి కీడు వచ్చింది అని ఒక భయంతో మనం అలాంటి పనులు చేయకూడదు. అదే ఎవరైనా ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు ప్రేమతో ఇచ్చినటువంటి పసుపు బొట్టును గాజులను మనం తీసుకోవచ్చు. కానీ ఎవరైతే మనకు మన యొక్క మనసును ఏమంటారు, మన మనసును బలహీనం చేసేటటువంటి ఏ దుష్ప్రచారాన్ని కూడా మనం మహిళలుగా నమ్మకూడదు. సంక్రాంతికి కీడు రావడం, తర్వాత పండుగలకు కీడు రావడం అనేది ఏది కూడా ఉండదు. ఏదైనా మన సంస్కృతి సాంప్రదాయాలు నిలబెట్టుకోవడానికే మనం పండుగలు చేసుకుంటాం. నువ్వులు దానం చేస్తాం, నువ్వులు తింటాం. ఎందుకు? ఆరోగ్య కారకం. మనము నోములు నోముకొని పసుపు కుంకుమ కూడా మనం అందరికీ పంచుతాం. ఎందుకు? అది కూడా 10 మంది ముత్తైదువులుగా ఉండాలి, మనకు కూడా సౌభాగ్యం అనేది ఆ దేవుడు కలిగించాలి అనే ఉద్దేశంతో మనము కుంకుమ గాజులను ఉపయోగిస్తాం. ఇలాంటి మూఢనమ్మకాలను మాత్రం ఎవరు కూడా నమ్మకండి. మీకు తెలిసిన వారికి తెలియజేయండి. నాకు 2-3 ఫోన్ చేసి, మీకు 2 కొడుకులు ఉన్నారు కదమ్మా, నాకు 20 రూపాయలు ఇవ్వండి అని అడిగారు. నేను వాళ్ళకు ముందుగా ఒకే విషయం చెప్పాను, గాజులకు నేను మీకు ఇవ్వమంటే ఇస్తాను, ఒక ముత్తైదుగా నేను చేయగలుగుతాను, కానీ మీరు ఇలాంటిది నమ్మితే మాత్రం నేను డబ్బులు ఇవ్వను అని ఖరాఖండిగా చెప్పేశాను. కాబట్టి అప్పటి నుంచి నన్ను ఎవరు 2-3 అడిగారు, తర్వాత అడగలేరు. మనకు ప్రేమతో కానీ మనకు ఇష్టంతో కానీ ఎవరు పసుపు కుంకుమ ఇవ్వచ్చు, తీసుకోవచ్చు. కానీ ఇలాంటి మూఢనమ్మకాల వల్ల మనల్ని మహిళలను బలహీనం చేసే వేటిని కూడా మనం నమ్మకూడదని నేను తెలియజేస్తున్నాను. ఇలాగే మీ పక్క వాళ్ళకు కూడా వీలైనంత మీరు చెప్పగలరని ఈ సందర్భంగా మహిళలందరినీ కూడా కోరుకుంటున్నాను. మహిళలు ఎప్పుడైనా మానసికంగా శక్తివంతులుగా ఉండాలి. ఎవరి పిల్లలకు ఏమీ కాదు, ఎవరు ఇవ్వకండి, ఎవరు తీసుకోకండి. మీకు ఇష్టమైతే మాత్రం బొట్టు పెట్టి 1/2 డజన్ గాజులు ఇవ్వండి, మీరు 10 డజన్ల గాజులు ఇవ్వండి, కానీ వేరు. కానీ ఈ టాపిక్ మీద మాత్రం గాజులు ఇవ్వద్దు. మనమందరం స్ట్రాంగ్ కదా, మనమందరం నమ్మం కదా. ఓకే, జై వాసవి.